మెదక్ నియోజకవర్గ పరిధిలో అభివృద్ధి పనులపై ఎంపీ రఘునందన్ రావు ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా లింగంపల్లి ఎక్స్ రోడ్డు నుండి అమీన్పూర్ వరకు స్టేట్ రోడ్డు వాగుపై నిర్మాణంలో ఉన్న బాక్స్ కల్వర్టు రోడ్డు పనులను రఘునందన్ రావు సందర్శించారు. క్షేత్రస్థాయిలో పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల సమయంలో అమీన్పూర్ ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేరుస్తూ ప్రధాన రవాణా సమస్యను పరిష్కరించేందుకు ఈ పనులను వేగవంతం చేశామని ఎంపీ తెలిపారు. ప్లానింగ్ మంత్రులు అందరూ నేను గెలిచినప్పటి నుంచి ఇబ్బంది పడుతుంది. జాతీయ రహదారి 65 డెవలప్మెంట్ చేసినటువంటి సందర్భంలో గౌరవనీయులు నితిన్ గడ్కరీ గారు BHL చౌరస్తాలో ట్రాఫిక్ జామ్ దృష్టిలో పెట్టుకొని బ్రిడ్జి నిర్మాణం తర్వాత అమీన్పూర్ ప్రాంత ప్రజల కష్టాన్ని దృష్టిలో ఉంచుకొని GHMC కమిషనర్ కర్ణన్ గారిని పిలిచి ఈ ప్రాంత ప్రజల సమస్యని ఇక్కడ కట్టాల్సినటువంటి బ్రిడ్జికి సంబంధించి ప్రాక్టికల్గా వారిని తీసుకొని ఈ ప్రాంతం అంతా నడిచి ఈ మురుగు ఈ ప్రాంతం వాసనలు ఇవన్నీ భరించి ఒకరోజు ఉదయమే అటు షేర్లింగంపల్లి ఇటు పటాన్చెరు 2 అసెంబ్లీ నియోజకవర్గాల మధ్యన ఉన్నటువంటి ఈ బ్రిడ్జ్ అనేది అమీన్పూర్ అనేటువంటి మున్సిపాలిటీకి బాగా ఉపయోగకరం వస్తుందని చెప్పి అధికారులను ఒప్పించి 4 సమావేశాలు నిర్వహించి BHL చౌరస్తా రోడ్ నెంబర్ నేషనల్ హైవే జాతీయ రహదారి 65 నుంచి అమీన్పూర్ వరకు 4 లైన్ల రోడ్తో పాటు ఈ బ్రిడ్జి నిర్మాణం చేసి డైరెక్ట్గా నేషనల్ హైవేకి కనెక్టివిటీ పెంచేందుకు పనిచేయడం జరిగింది. దీంట్లో అనేక మంది GHMC ఉన్నతాధికారులు కూడా నాతో పాటు 3-4 సమావేశాలు నిర్వహించి ప్రాజెక్టుని సిద్ధం చేసి ఇప్పుడు పని కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముందు మురుగు నీళ్ళని డైవర్ట్ చేసేటువంటి కార్యక్రమం కొనసాగించి తర్వాత పిల్లర్లు మీద బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతుంది. 12 months లోపలనే ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసి అమీన్పూర్ ప్రజలకి ఒక మంచి కనెక్టివిటీని ఇవ్వడం కోసం అని చెప్పి ఈ ప్రాంతంలో నేను ఎన్నికల ప్రచారంకి వచ్చినప్పుడు ప్రజలు అడిగినటువంటి డిమాండ్ మేరకు దీన్ని పూర్తి చేసినాను. సహకరించినటువంటి GHMC కమిషనర్ కర్ణన్ గారికి, ఈ ప్రాంత గౌరవ ప్రజాప్రతినిధులందరికీ, ఎంపీలు ఎమ్మెల్యేలకు అందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతాభివందనాలు.